welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఇందు. సో లెట్స్ వెల్కమ్ ఇందు. హాయ్ ఇందు. హాయ్. సో నేను మగధీర సినిమా వచ్చినప్పుడు ఫుల్ ఏడిపించుంటారు. చాలా. అక్కడ కాజల్ ఇక్కడ కాజల్ ఒకటేలాగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఇందు. సో ఏం చేస్తుంటావు లైఫ్ లో? అప్పుడప్పుడు అందరినీ నవ్విస్తా, వీలైతే యాక్టింగ్ చేస్తా. చాలా. అయినా వీలైతే యాక్టింగ్ చేయడం ఏంట్రా? వీలైతే యాక్టింగ్ కాదు, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అవుదాం అనుకునే లోపల ఈ ఏజ్ వచ్చాక అయ్యా నేను. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నావా? ఓకే. ఎప్పుడైనా ఏమైనా ఆడిషన్స్ కానీ ఏమైనా ఇచ్చావా? ఇచ్చా. ఓకే, మరి దేంట్లో సెలెక్ట్ అయ్యా? అయ్యా. ఏమేం చేసావు మరి? జరిగేదంతా నిజం కాదు, అమృతాస్త్రం, చాలా చేసా. ఇంకా ట్రై చేస్తున్నావా? ఇంకా ట్రై చేస్తున్నా. ఈ మంత్ నాకు ఒక మూవీ ఉంది. ఓ, ఎవరితో? ఏ మూవీ? మూవీ ఫ్యామిలీ సెటిల్మెంట్ ఉంది, చేస్తున్నా. నేను త్వరలో మీ ముందుకు వస్తున్నా, సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నా. ఎస్, మా ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, నేను ఒక హైట్స్ లోకి తీసుకెళ్ళిపోతారు. అదే నేను కోరుకుంటున్నా. ఇంతకీ దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ క్యారెక్టర్. ఇంకేంటి, అసలు టికెట్లు పెట్టుకుని పేపర్లు బస్తాలు పెట్టుకుని ఇట్లా నిందు అని అంటా నేనైతే. చించిపడి అంతే, మొత్తం టికెట్ తో సహా అన్ని చించేస్తాను. చించేసి. ఇంతకీ హీరోయిన్ కి కుకింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు. ఏం బాగా వండుతారా నువ్వు? చికెన్ వండుతా, ఎగ్ ఫ్రై, టొమాటో, అన్ని, ఎవ్రీథింగ్. సో ఇంతకీ ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆస్పరాగస్ చికెన్ సూప్. ఆస్పరాగస్ చికెన్ సూపా? ఓ, వాట్ అ కాంబినేషన్, అండ్ హెల్దీ కాంబినేషన్. అవును, చూసారు కదా. ఎంతైనా హీరోయిన్స్ డైట్ చేస్తుంటారు, హెల్దీ ఫుడ్ తింటుంటారు కదా. అవును, అదే ఇవాళ నేర్చుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ ఎపిసోడ్ ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నిమ్మాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఆస్పరాగస్, ఉప్పు, మిరియాల పొడి, లోటస్ స్టెమ్. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఇందు? ఐఎమ్ రెడీ. ఏం చేయాలి? కడాయి, ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నిమ్మాకు, తర్వాత ఈ చచ్చిపోయిన చికెన్ ని దీంట్లో వేసుకోవాలి. అరే, నేను ఇప్పుడు చికెన్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ చచ్చిపోయిన చికెన్ కాన్సెప్ట్ ఏంటి? కొత్తగా ఉండాలి కదా. మరి ఇంతగానా? ఉండాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒకసారి మిక్స్ చేయి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇందు? ఆస్పరాగస్. ఓకే, లోటస్ స్టెమ్, అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తెలుగులో కూడా అంటారు కదా, చెప్పాలి కదా మళ్ళీ వాళ్ళకి. తర్వాత ఆయిల్, కొన్ని వాటర్. ఓకే, ఫస్ట్ మిక్స్ చేయి. సో నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి. యాడ్ చేసేద్దాం. వెయిట్. మూత పెట్టి ఇలా ఎంత ఉడికించుకోవాలి? 10 minutes. సో మన రెసిపీ రెడీ అవ్వడానికి ఒక 10 minutes టైం పడుతుంది. ఈ లోపల మన హీరోయిన్ గారితో మాట్లాడిద్దాం. మన ఇద్దరం మాట్లాడుకోవటం కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. వైఫ్ మీరా? అడగాలి, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. ఎప్పుడు అందరిని అడగటం కాదు, అసలు నువ్వు కూడా చెప్పాలి కదా. అంటే అందరితో ఆడుకుంటే అదొక్క ఆనందం. ఇప్పుడు నేను నిన్న ఆడుకుంటా. వై మీ? నేనే ఎందుకు? నీది చాలా పవర్ఫుల్ బ్రెయిన్ అంట కదా. హే, నా బ్రెయిన్ లో ఇన్ని పవర్స్ ఉన్నాయని నాకే తెలియదురా. ఈ ఊహ ఎంత బాగుందో. ఫస్ట్ క్వశ్చన్. అమ్మో, స్టార్ట్ చేసింది, జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆపోజిట్ ఆఫ్ లేడీస్ ఫింగర్ ఏంటి? లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ కదా. బెండకాయకి ఆపోజిట్ ఏముంటది? కానీ పెట్టు, ఇంటెలిజెంట్ కలుగు కదా నువ్వు. బెండకాయ, దొండకాయ, నూనె, గుండకాయ. చెప్పు, ఉన్నాయన్నీ చెప్పు, ఇంకా ఏమేమి ఉన్నాయో. నువ్వు నా గుండెకాయ రా.
ఇంత ఆన్సర్ ఏంటి చెప్పు, బాగా ఆలోచించు. ఏమోరా ఇంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. లేడీస్ ఫింగర్ ఆపోజిట్ మెన్ టోస్. ఇంత చిన్నది కూడా పట్టుకోలేకపోయా. ఆన్సర్ ఇట్లా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే బ్రెయిన్ అటు వెళ్ళలేదు. ఏదైనా సరే క్వశ్చన్ చెప్పాలి దానికి ఆన్సర్. ఇప్పటి వరకు నేను అందరిని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ పగ తీర్చుకుంటుంది. సెకండ్ క్వశ్చన్. ఓకే ట్రై చేద్దాం ఇదైనా. అన్నమయ్య సినిమాతో నాగార్జునకి వచ్చిన అవార్డ్ ఏది? ఏమొచ్చింది అవార్డు అప్పుడు? అరే నేను అప్పుడు చాలా చిన్న పిల్లరా, అవార్డ్స్ గురించి తెలియదు నాకు. అబ్బా ఆలోచించు కనీసం. ఏమోరా తెలీదు. ఇదేనా నీ ఆన్సర్? తెలీదు. నేను చెప్పనా? ఎస్, నాగార్జున దగ్గరే ఉంది. ఏది అని అడిగాను. ఏది అంటే ఎక్కడుందనా? రా చంద్రా. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపో. కావాలా? వద్దమ్మా, కావాలంటే చెప్పు. అయిపోయినట్టేగా, బతికించేదమ్మా. తిరుపతి వెళ్తా అన్నమయ్య పాటలు పాడుకుంటూ. నీ క్వశ్చన్లు మాత్రం నేను వినను దేవుడా, చాలా కష్టం తింటూ. ఓకే, సో ఎలా అయినా మనం మాట్లాడుకోవడం అయిపోయింది కాబట్టి సూప్ కూడా అయిపోయిందో లేదో చూసేద్దాం. ఒకసారి మిక్స్ చేయి. మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేయి. అరే నాకు డౌట్ రా, నార్మల్గా ఎప్పుడు చికెన్ సూప్లో చికెన్ అంతా చిన్నగా ఉంటుంది, నువ్వేమి ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసావు విత్ బోన్స్? అంటే వెరైటీకి ట్రై చేయాలి కదా ఏదైనా. ఓకే, సో అయిపోయినట్టేగా, ఇంకా తీసేద్దామా? ఆఫ్ చేద్దాం. నాకు చాలా ఈగర్గా ఉంది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. ఓకే, పని చేస్తే అయితే. ఓకే, సో ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఓకే. ఫైనలీ మా హీరోయిన్ చేసిన వేడి వేడి ఆస్పరాగస్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నిమ్మాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఆస్పరాగస్, ఉప్పు, మిరియాల పొడి, లోటస్ స్టెమ్. ఆస్పరాగస్ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మాకు, చికెన్ ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఆస్పరాగస్, లోటస్ స్టెమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నీళ్లు పోసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ వేడి వేడి ఆస్పరాగస్ చికెన్ సూప్ రెడీ. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్, so let's taste it. యమ్మీగా కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి, చెప్తా. నేను చేసిందే నాకు చాలా నచ్చింది. మరి ఇదో అద్భుతం, ఇదో అమోఘం. పెద్ద పెద్ద వదలని వాడుతుంది కానీ నిజంగా సూపర్ అమేజింగ్గా ఉంది. అంటే నార్మల్ చికెన్ సూప్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆస్పరాగస్, లోటస్ స్టెమ్ ఇంకా నిమ్మాకు ఈ మూడు కలిపి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది. చాలా అమేజింగ్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని ఈ సీజన్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా ఇందు చేసిన ఆస్పరాగస్ చికెన్ సూప్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.